హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవా హెల్త్. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు డాక్టర్ దిలీప్ క్యాథన్ గారు ఉన్నారు. ఆయన నాడీ వైద్య నిపుణులు అండ్ ఆయన చాలా విషయాలకి కూడా మనకి రెమెడీస్ చెప్తూ ఉంటారు. సో ఈరోజు కొన్ని టాపిక్స్ అలానే వాటికి సంబంధించిన రెమెడీస్ గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. సో ఈ మధ్య కాలంలో కూడా చిన్న చిన్న పిల్లల్లోనే మనకి హై బీపీలు రావడం, లో బీపీలు రావడము, లేదంటే షుగర్ అటాక్ అవ్వడము చూస్తూనే ఉన్నాం చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి. ఒకప్పుడు మాట్లాడుకుంటే ఒక ఏజ్ తర్వాత మనకి ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉండే. బట్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లోనే వస్తుందన్నమాట ఈ బీపీ అనేది, షుగర్ అనేది. సో ఎందుకని ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది? అండ్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఉంటే ఏంటి? చూడండి, ఇప్పుడున్న మార్కెట్లో క్రానిక్ డిసీజ్, భయంకరమైన డిసీజులు ఏమన్నా ఉన్నాయంటే షుగర్, బీపీ, థైరాయిడ్. అవును. వీటికి జీవితకాలము వేరే సొల్యూషన్ ఏమీ లేదు. జీవితకాలం మెడిసిన్స్ వాడాలి. ఓకే. మరి సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని టెస్టులు, ఇంతమంది డాక్టర్స్ ఒక షుగర్ని తగ్గించలేకపోతున్నారు. కంట్రోల్ చేయకండి, తగ్గించాలి. ఆకలి ఉంది, తినాలి, కడుపు నిండా తినాలి. అంతే తప్ప నేను రేపటి కూడా ఇప్పుడే తింటానంటే పోదు కూడా. అంటే కంట్రోల్ చేయడం వేరు, తగ్గించడం వేరు, పర్మనెంట్ సొల్యూషన్ వేరు. రీజన్ ఏంటి? ఒకప్పుడు 40 years బ్యాక్, 30 years బ్యాక్, నా చిన్నతనం నుంచి నేను చూస్తే ఒక 30 years బ్యాక్ 100లో 10 మందికి మాత్రమే షుగర్, బీపీ ఉంది. ఓకేనా? చాలా రేర్గా ఉండేది, చాలా రేర్గా దాని మెడిసిన్స్ కూడా ఉండేది. అప్పటి నుంచి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నగా ఉన్నప్పటి నుండి అంటే 30 years నుంచి షుగర్కి ట్యాబ్లెట్ వేస్తున్నారు, బీపీకి ట్యాబ్లెట్ వేస్తున్నారు. తగ్గిందా? రోజు ఒక పనిష్మెంట్ లాగా ట్యాబ్లెట్ వేస్తున్నారు. ఎవ్రీడే మార్నింగ్ అసలు రూట్ కాస్ ఎక్కడ డ్యామేజ్ అయింది? ఈ 30 ఏళ్ల కింద నుంచి ఫుడ్ అంతా కూడా కల్తీ. వైట్ సాల్ట్ ఉందండి 30 years బ్యాక్, 30-40 years బ్యాక్ వైట్ సాల్ట్ ఉందా? మైదా ఒకప్పుడు స్కూల్లో పోస్టర్లు అంటించేది, ఇప్పుడు మన ఇంటెస్టైన్ అతికిస్తున్నాం. మైదా నుంచి వచ్చే ఫుడ్ మీరు ఒకటి చాలా ఉన్నాయి. ఒకప్పుడు లేవండి మైదా, మనము తినేదానికి లేకుండే. పోస్టర్లు, స్కూల్లో పోస్టర్లు అంటించి దానికి మాత్రమే మైదా. ఇప్పుడు మన ఇంటెస్టైన్ అతికిస్తున్నాం. అంటే షుగర్కి తగ్గకపోవడానికి, బీపీ తగ్గకపోవడానికి రీజన్స్ చెప్తున్నాను. రూట్ కాస్లో ఇండైజెషన్. రీఫండ్ ఆయిల్ ఉండేదండి నా చిన్నతనంలో. నేను ఒక కేట్లి పట్టుకొని మిల్లు ఉండేది, మా ఇంటి దగ్గర మిల్లు ఉండేది. ఒకలాంటి కేట్లి పట్టుకొని ఆ మిల్లుకి వెళ్తే ఫ్యాక్టరీలో అక్కడ బయట పల్లీలు ఆరబోసేది. ఆ పల్లీలు అట్లా వేసేసి జస్ట్ కుస్మలు ఆరేసేది. ఆ కుస్మలు డైరెక్ట్గా మిల్లు వేసేది, కింద తీసేది. పల్లి ఇప్పుడు గ్రౌండ్ నట్ ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు ఒకటి. వెళ్ళండి అక్కడ ఒక్క పల్లి చూపించండి. ఎక్కడైనా గ్రౌండ్ నట్ పల్లీలు ఎక్కడైనా ఆరబెట్టేసి గ్రౌండ్ నట్ తీసేసి ఆయిల్ తీస్తున్నారు చూడండి. మొత్తం కెమికల్ ప్రాసెసే. పల్లీలు 180 రూపీస్ కేజీ ఉంది. 1 కేజీ పల్లి 180 రూపీస్ కేజీ. మనము 1 లీటర్ ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్. 1 కేజీ పల్లీల్లో మీకు 200 ml 250 ml ఆయిల్ రాదు. ఎక్కడి నుంచి ఇస్తాడండి? నాకు అర్థం కాదు. భలే ఉన్నారు మీరు. అంటే రూట్ కాస్లో అన్ని ఫుడ్ అంతా కూడా ఈ 30-40 years మధ్యలో మొత్తం కల్తీ చేసేసారు. ఎవరు చేశారనేది మనకు. ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల షుగర్లు 10 మందికి ఉన్న షుగర్లు ఇప్పుడు 90 మందికి ఉన్నాయి. 10 మందికి ఉన్న బీపీ ఈరోజు 90 మందికి ఉన్నాయి. 10 మందికి ఉన్న థైరాయిడ్స్ ఈరోజు 90 మందికి ఉన్నాయి. కానీ నాకు ఇది కామెడీ. ఏంటి కామెడీ అని అంటే, ఈ 30-40 years మధ్యలో మెడికల్ సిస్టమ్ డౌన్ అయిందా, ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయిందా? అంటే మనం ఊహించని కూడా ఊహించలేము, అంత హై లెవెల్కి వెళ్ళిపోయింది మెడికల్ సిస్టమ్. డాక్టర్స్, స్పెషలైజేషన్స్ అందరు పెరిగారు కదా. ఈ 3 డిసీజ్ని ఆపేయడానికి మీ వల్ల కాలేదా? ఆయుర్వేదలో రూట్ కాస్ నుంచి ఈ 3 డిసీజ్ని కూడా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. ఈ 3టికి ఒకే డాక్టర్. ఆయుర్వేదలో, న్యాచురోపతిలో, హోమియోపతిలో ఈ 3టికి ఒకటే డాక్టర్. అదే మీకు థైరాయిడ్ కావాలంటే ఇంకో డాక్టర్, షుగర్కి అయితే ఇంకో డాక్టర్, బీపీకి అయితే ఇంకో డాక్టర్, ఒకవేళ బ్రెయిన్ లెమన్ ఇష్యూ అంటే ఇంకో డాక్టర్. ఇలా ఇంకెంతమంది డాక్టర్లు ఉన్నారో మీకే తెలియదు. రూట్ కాస్ ప్రకృతికి సంబంధించి ఒక ఆయుర్వేద డాక్టర్ ఎలా సరిపోయాడు? ఇవన్నీ కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఖచ్చితంగా షుగరు, బీపీని కంప్లీట్గా అరికట్టవచ్చు. మనం అర్థం చేసుకోవాలంతే. షుగర్ బాగా గుర్తుపెట్టుకోండి,
అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చెప్పినాను, కొన్ని వీడియోలో చెప్పినాను. చాలా మంది కామెంట్స్ కూడా, సార్ నిజం సార్ మీరు చెప్పింది చాలా వాస్తవం, నేను టెస్ట్ చేసుకొని మరి చూసినా అని చెప్పేసారు. అలాంటి ఒక టిప్ కాదు ఇది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ షుగరు తింటే పెరుగుతుంది అనుకుంటారు కదా, కాదండి. వాటర్ ఎక్కువ తాగినా సరే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, ఇది పెద్ద కామెడీ అని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను ఒక వీడియోలో చాలా క్లుప్తంగా ఒక మాట చెప్పిన. ఏంటి అని అంటే, టెస్ట్ చేసుకున్న తర్వాత పెట్టున్నాను కామెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి ప్లీజ్. మీ కామెంట్ 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి తప్ప మీ కామెంట్ 10 మందికి చిరాకు తెప్పించేలాగా ఉండకూడదు. మీరు షుగర్ టెస్ట్ చేసుకోండి, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చెక్ చేసుకుంటారు కదా, ఉదయం మీరు తినక ముందు చెక్ చేసుకోండి, రీడింగ్ రాసుకోండి. తిన్న తర్వాత మళ్ళీ గంటన్నర తర్వాత 2 hours తర్వాత బ్లడ్ టెస్ట్ ఇస్తారు కదా, అది మీరు తినకుండా ఒక 1.5 లీటర్ వాటర్ తాగండి, మూత్రం వస్తుంది. 1.5 లీటర్ తాగేసి ఒక 1-2 hours ఆగితే మూత్రం వచ్చేస్తుంది. మూత్రానికి వెళ్ళకుండా ఒక 1.5-2 లీటర్ వాటర్ తాగేసి మళ్ళీ టెస్ట్ ఇవ్వండి. తింటేనే పెరుగుతుందని అనుకుంటున్నాం కదా, జస్ట్ వాటర్ తాగండి. 1.5 hour తర్వాత మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవ్వండి. తినక ముందు 200 ఉంటే తిన్న తర్వాత, అంటే వాటర్ తాగిన తర్వాత, ఇక్కడ తిన్న తర్వాత కదా, వాటర్ తాగిన తర్వాత 300 ఉంటుంది. ఈ 100 వాటర్ తాగితేనే పెరిగింది, నువ్వు తినలే మధ్యలో, అప్పుడు మీకు అర్థమవుతుంది దేనివల్ల ఎందుకు పెరిగింది 100. నేను ఏమీ తినలేదు అయినా 50-100 పెరిగింది. ఎలా పెరిగింది? వాటర్. క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ లేదు. ఫుడ్ తింటేనే షుగర్ పెరుగుతుంది, స్వీట్ తింటే ఇంకా పెరుగుతుంది, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది. షుగర్ తిని షుగర్ రాలేదండి, ఉప్పు తిని బీపీ రాలేదు. ఇవే కదా చెప్పేది మీకు. షుగర్ తింటే షుగర్ వస్తుంది, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని చెప్తారు. కామెడీ అండి ఇది. ఈ రెండిటికి రూట్ కాస్ ఏం చెప్తుంది అని అంటే, డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతేనే. తినక ముందు మంచిగా, అంటే స్టీమ్ చేసి ఇడ్లీ తింటాం, తినక ముందు 200 ఉంటుంది, ఇడ్లీ తింటే స్టీమ్ చేసి తింటాం కాబట్టి అక్కడ ఆయిల్ ఫుడ్ కానీ ఇంకా ఏమీ లేదు కదా, కాబట్టి ఇడ్లీ తినేసి చెక్ చేసుకుంటే 250 అనేది బాగానే కంట్రోల్ ఉందండి. మీరు మార్నింగ్ చేసుకోకండి, తిన్న తర్వాత ఇవన్నీ మార్నింగ్ టైంలో చేసుకోకండి. బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటారు తెలుసా? బ్లడ్ టెస్ట్ మధ్యాహ్నం చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేస్తారు చూడండి. బ్రేక్ఫాస్ట్ అంటే కొద్దిగా తింటారు కాబట్టి 100-150 పెరుగుతుంది అనుకుందాం. మరి లంచ్ బాగా చేస్తారు కదా, మంచిగా ఫుల్గా కడుపు నిండా తింటారు కదా, అప్పుడు ఎంత ఉండాలి మరి? మార్నింగ్ టైంలో ట్యాబ్లెట్ వేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం హై లెవెల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కడుపు నిండా తిన్నప్పుడు, అప్పుడు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోరు మీరు? మళ్ళీ ఈవినింగ్ వేసుకుంటారు కొంతమంది, లేదంటే డైలీ ఒక ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటారు అంతే. షుగర్కి బీపీ కూడా డైలీ ఒక ట్యాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటారు. మరి ఒకవేళ ఉప్పు తిన్నప్పుడు, మధ్యాహ్నం ఉప్పు సాల్ట్ ఫుల్ మీల్స్ తిన్నప్పుడు ఉప్పు ఎక్కువనే తిని ఉంటారు కదా మీరు, మరి అప్పుడు పెరగదా బీపీ మీకు? మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది మీకు. సరే, షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉన్నాయి. నీకు రావాల్సిన డిసీజ్ ఏది ఆగలేదు. బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్, బీపీ వల్ల వచ్చే అనార్థాలు అన్నీ వచ్చిన వాళ్ళే కదా. ఒక భ్రమ ఏంటి, ట్యాబ్లెట్ వేసుకుంటున్నా తగ్గిందని ఒక భ్రమలో ఉండడం అనేది ఎంతవరకు సత్యం? ఆయుర్వేద రూట్ ఏం చెప్తుంది వినండి, కొంచెం కూర్చొని మాట్లాడండి. ఒక ఆయుర్వేద డాక్టర్ ముంగడ కూర్చొని, సార్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది, బీపీ ఎందుకు వచ్చింది, నా నాడి ఏం చెప్తుంది, నా నాడి, నా మెంటాలిటీ, నేను ఎందుకు ఇలా ఉన్నా అని చెప్పేసి అడిగి చూడండి, తెలుస్తుంది. రూట్ కాస్ నుంచి మేము కూర్చోబెట్టి చెప్తుంటాం తెలుసా. మేము ఒక్కొక్క పేషెంట్కి మీకు షుగర్ వచ్చేదానికి రీజన్ ఇది, మీ బీపీ పెరిగేదానికి రీజన్ ఇది, వాళ్ళ నాడి చాలా స్పష్టంగా మాట్లాడినట్టు చెప్తుందండి నాడి, తెలుసా. నాడీ వ్యవస్థ అనేది గొప్పతనం చెప్పాలంటే ఇప్పుడున్న సైన్స్కి ఇంకొక 1000 సంవత్సరాలు అయితే కూడా ఈ నాడీ వ్యవస్థ గురించి అర్థం కాదు. ఈ నాడిని ఇదే అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, నాడి చూసేసి టైం చూస్తారు, 1 నిమిషం 60 సెకండ్లో 72 సార్లు కొట్టాలి. ఎవరికి కొడుతుంది? ఎవరికి కొట్టదు. మీరు చెప్పే డాక్టర్కి కొట్టదు నాడి. అది నాడీ వ్యవస్థ అంటే అది కాదండి. నాడి అనేది చాలా గొప్ప. అసలు వాతపిత్త కఫ ఒకటే కాకుండా పంచభూత సిస్టాన్ని చెప్తుంది. పంచభూతాలు ఎలా యాక్టివేట్ ఉన్నాయో, ఎట్లయితే మనకు ఉన్నాయో పంచభూతాలు ఎట్లయితే మనం ఆస్వాదిస్తున్నామో, మన బాడీలో కూడా పంచభూత తత్వాన్ని చూడాలి. చూసినప్పుడే మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి డిసీజ్ని తగ్గించుకోవాలి. అప్పుడు నీకు రూట్ కాస్ నుంచి షుగర్ అయినా సరే, బీపీ అయినా సరే తగ్గించుకోగలుగుతావు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి దూరం ఉండగలుగుతావు. అంతే తప్ప జీవితం అంతా మెడిసిన్స్ వాడితే నీ ఆస్తులన్నీ టెస్ట్లకు పెట్టాలి తప్ప అది తగ్గేది కాదు, ఉండేది కాదు. మరి ఇంతమంది డాక్టర్లు ఈ చిన్న లాజిక్ని వాళ్ళు చదువుకున్నప్పుడు తెలుసుకోలేకపోతున్నారా? ఎందుకని మరి మెడిసిన్, ఇప్పుడు మీరే అంటున్నారు కదా,
ఏదైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురాలేకపోతున్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇది చాలా ఎక్కువ మందిలో ఉన్న సమస్య. అవునా? దీని గురించి అనే రెగ్యులర్గా ఆఫీస్లో ఎక్కువ ఓపీస్ చూసుకుంటే కూడా వీటి మీదనే ఉంటాయి. సో వీటికి ఎందుకు మరి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు? మనం ఇప్పటికీ నిత్యం వింటూనే ఉంటాం, షుగర్ వల్ల చనిపోయిండు, బీపీ వల్ల చనిపోయింది, లేకపోతే థైరాయిడ్. ఇప్పటికీ 70 ఇయర్స్లో లిటరల్లీ చెప్తున్నానండి, నాకు తెలిసిన సర్కిల్లోనే ఉన్నారు. 70 ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ థైరాయిడ్ టాబ్లెట్ అనేది 25 mg యూజ్ చేస్తున్నారనమాట. 70 ఇయర్స్లో థైరాయిడ్కి అసలు ఆవిడ టాబ్లెట్ యూజ్ చేయడం అనేది షాకింగ్ అనిపించింది మాకే. మహా అయితే వాళ్ళ ఇంకా బ్రతకగలిగేది ఇంకో 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు. కానీ వాళ్ళ ఏమంటారు, దాన్ని తగ్గించుకుంటున్నారు, బ్రతికే ఛాన్స్ని కూడా తగ్గించుకుంటున్నారు కదా. 70 ఏళ్ళ ఆవిడకి 25 mg థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వడం ఏంటండి అసలు? దాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడున్న డాక్టర్స్ నిజంగా దీనిపైన వర్క్ చేయలేరా? చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ చేయమని అదే చెప్పండి. మీ ఆస్తి మొత్తం రాసిచ్చేసి ఈ 3 రోగాలకు పర్మనెంట్ సొల్యూషన్ చెప్పమని చెప్పండి. ఒక సంవత్సరం నేను టాబ్లెట్లు వాడతానండి, నా కాలు ఇరిగింది, అతకబెట్టారు, ఒక 1 month ట్రీట్మెంట్ చేశారు, అతికింది, చాలు అనేలాగా చేయమని చెప్పండి. కోల్డ్ వచ్చింది 3 days మెడిసిన్స్ వాడాను, తగ్గిపోయింది. ఫీవర్ వచ్చింది 1 week మెడిసిన్స్ వాడాను, తగ్గిపోయింది. ఇది ఇంకా వరస్ట్ అండి. ఇందులో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను నిజంగా, సారీ. కోల్డ్ వచ్చింది, ఒక 3 days టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. కోల్డ్కి మీరు ఇంట్లోనే రెమెడీస్ తీసుకొని ఫుడ్లోనే చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. దానికి కూడా ఓవర్ కోల్డ్ ఉందని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తడమే, మళ్ళీ 500 డాక్టర్కి పెట్టి 1000 రూపాయలు మెడిసిన్కి పెట్టి రావాలి. నేచర్లో కోల్డ్ అసలు డిసీజే కాదు, అది అవును. బాడీలో ఉండే ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ పేరు అది కోల్డ్ అనేది. సరే, బీపీ అనేది డిసీజ్ పేరా? ఎంతమంది తెలుసు బీపీ అనేది డిసీజ్ పేరు? అది ఒక ప్రాసెస్ పేరు. బ్లడ్ ప్రెషరు, హార్ట్ ఏం చేస్తుంది అంటే అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. ఓకేనా? హార్ట్, లివర్ బాగాలేదు కాబట్టి కొంచెం ఫోర్స్గా సప్లై చేస్తుంది బ్లడ్ని, బ్లడ్ని కొంచెం ప్రెషర్గా పంపిస్తుంది. బ్లడ్ ప్రెషర్, బీపీ, ఇది దాని అర్థం. బీపీ అంటే డిసీజ్ అనుకున్నారు ఇట్లా. అందుకే కదండి అందరూ టాబ్లెట్స్ వాడుతున్నారు. పొద్దున్న లేవగానే అసలు మనం మొహం కడుక్కోవడము, టీ తాగడము ఇవన్న మర్చిపోతారు, కానీ బీపీ టాబ్లెట్ వేసుకోవడం, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం. నిజం చెప్తున్నా అండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది నవ్వాలా ఏడవాలో తెలియదు, కానీ ఇంటి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన దగ్గర వాళ్ళ బంధువులు చనిపోయి ఉంటే కూడా బీపీది, ఆ రోజు షుగర్ది, లేదంటే ఆ రోజు థైరాయిడ్ది టాబ్లెట్ వేసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోడండి. 6 అయిందా టాబ్లెట్ వేసుకోవాలి, లేదా 7 అయిందా టాబ్లెట్ వేసుకోవాలి, అమ్మో టీ తాక ముందే వేసుకోవాలి, ఏం తినక ముందే వేసుకోవాలి. అంటే జనాలు ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఈ రోజే మన ప్రాణం పోతుందేమో అన్నంత భయానికి లోనయ్యారనమాట. సో నిజంగా అంటే ఈరోజు ఈ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి షుగర్, థైరాయిడ్, బీపీ మళ్ళీ అటాక్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ టాబ్లెట్లు వేసుకోకుండా హ్యాపీగా బతికే వాళ్ళు మా దగ్గర 1000 మంది ఉన్నారు. ఆ గ్యారంటీ మీరు ఇస్తారు? ఖచ్చితంగా. బీపీ, షుగర్, థైరాయిడ్ అటాక్ అవ్వకుండా ఖచ్చితంగా. అంటే మీ దగ్గర ఆయుర్వేదంలో ప్రతి దానికి పథ్యం ఉంటుంది. పథ్యం చేయాలనుకుంటే రండి, అన్ని తిని తగ్గించుకోవాలనుకుంటే మీరు అలోపతి మెడిసిన్స్ వేసుకోండి, టాబ్లెట్ వేసుకోండి. ఓకే, తిని రోగం తెచ్చుకున్నాం. ఇక్కడ బాగా ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి మనము. ఏదైనా ఒక అలవాటు, ఒక టేస్ట్కి అలవాటు పడితే డిసీజ్ వస్తుంది. అన్ని టేస్ట్లు ఏముందని చాలామంది చెప్తారండి, ఇవన్నీ ఏం సొల్లు మాట్లాడతారు, అసలు తిని చచ్చిపోయేదానికి అని. అలాంటప్పుడు మెడిసిన్స్ ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? నీ ఇష్టం వచ్చింది తిని హ్యాపీగా ఉంటుంది. మరి ఏ ప్రాబ్లం, షుగర్ వస్తే ఏంది, బీపీ వస్తే ఏంది, ఏది వస్తే ఏముంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్తావు? ఒక నియమాలు ఉన్నాయి కదా, కొన్ని తినేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి కదా. ఒక టేస్ట్ ప్రతిసారి ఒక టేస్ట్ని పదే తినడం వల్ల ఒక డిసీజ్ వస్తుంది. ఆ టేస్ట్ని కంప్లీట్గా కొన్ని రోజులు మానేయడం వల్ల ఆ డిసీజ్ తగ్గుతుంది. అంతే. ఇక్కడ కావాల్సింది ఖచ్చితంగా ఆయుర్వేదంలో రూట్ కాస్లో కొన్ని నియమాలు ఎందుకు పెడతామనంటే వాళ్ళ మైండ్ సెట్ కోసం. వాళ్ళు ఒక పద్ధతిగా ఉండేదానికి, ఆ పద్ధతిని వాళ్ళు కరెక్ట్గా టైం టు టైం పాటిస్తే కూడా ఖచ్చితంగా ఏ డిసీజ్నైనా తగ్గించుకోవచ్చు. పెద్దలు టైంకి తినమని చెప్పారు, ఏ టైంకి తినమని చెప్పేసి నా దగ్గర రండి, నేను సైంటిఫిక్ ప్రూఫ్ చేపిస్తాను. పెద్దలు టైంకి తినమని చెప్పారు, టైంకి పడుకోమని చెప్పారు, ఏ టైంకి తినమని చెప్పారు, ఏ టైంకి పడుకోమని చెప్పారు.
ఈ సైన్స్ని చెప్పమని చెప్పండి, నేను చెప్తా. లేకపోతే సైంటిఫిక్ రీజన్ చెప్తా, నేచర్ యొక్క రీజన్ చెప్తా. ఆవులు ఏం చేస్తున్నాయి, రోజంతా తిరిగి మేస్తాయి, సాయంత్రం వెళ్ళేసరికి ఆటోమేటిక్గా అవంతవే ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాయి. ఎంత కష్టం చేసినవి వాటెంత కష్టం మనం జన్మలు చేయమంటాం. ఎందుకంటే మనం పొలంలో ఎంత హార్డ్గా దాన్ని ఎంత కష్టపెట్టి దాంతో పని చేయించుకుంటాం, మనం అంత పని చేస్తే కూడా సాయంత్రం కల్లా రిలాక్స్ అయిపోయి అది నెమ్మరేసుకుంటా నువ్వు రాత్రిపూట దాన్ని గడ్డేసి చూడు, ముట్టను కూడా ముట్టదు. కానీ మనిషి రాత్రి 12 గంటలకు బిర్యానీ తినిపిస్తాను ఫోన్ చేయి, ఎక్కడ వస్తారు. కాబట్టి డిసీజ్ రావడానికి రూట్ కాజ్ తెలిస్తే అది మానేస్తే డిసీజ్ తగ్గుతుంది. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పథ్యం ఖచ్చితంగా పాటిస్తే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా సులువుగా ట్రీట్మెంట్ ఉంటుంది మా దగ్గర. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న ఎవరో ఒక మనిషికి హై బీపీ ఉండి దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కనుక అప్పటికప్పుడు వెంటనే బీపీ నార్మల్ అవ్వడానికి మన దగ్గర ఏదైనా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని ఏదైనా చేసే సొల్యూషన్ ఉందా? అంటే బీపీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం వస్తే తెలుస్తుంది. ఏ ఆర్గాన్ ప్రాబ్లం వచ్చిందని తెలియకుండా ఈ హోమ్ రెమెడీ వాడేదానికి కూడా లేదండి. ఓకే, అంటే మనం చెప్పిన తర్వాత నేను వాడి చూశానండి తగ్గలేదండి, ఏదో చెప్పారని చెప్పేసి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు, కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి బీపీ రావడానికి ఇంటర్నల్గా ఏదో ఒక ఆర్గాన్ అనేది పాడవడం వల్ల, దాని ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అవ్వడం వల్ల బీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ లివర్ బాగాలేదు, కిడ్నీ ఫంక్షన్ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది, వాటికి కొంచెం ఫోర్స్గా పంపించడం వల్ల దాని ప్రాసెస్ పేరు బీపీ అనుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఏ ఆర్గన్ పాడవడం వల్ల వచ్చింది అనేది తెలియదు, కాబట్టి హోమ్ రెమెడీ చెప్పేదానికి కూడా లేదు. మీరు అదే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి అనుకుంటే మీరు ఒక టైమింగ్ చెప్తాను, మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా ఫుల్ మీల్స్ తినండి. చాలామంది నా పేషెంట్స్ పాటించే చెప్తున్నాను, నా పేషెంట్స్కి ఫస్ట్ ఇదే చెప్తాను, మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినండి. పెద్దలు టైంకి తినమని చెప్పారు కదా, అది ఇదే టైం. ఓకేనా, 7 to 9 లోపల మార్నింగ్ చూడండి. ఇప్పటికీ పల్లెటూరులో కడుపు నిండా తినిపోతారండి, ఎవరు కూడా 2 ఇడ్లీ తిని బయటికి పోరు, ఒక దోశ తిని బయటికి పోరు, మనం తప్ప. కాబట్టి కడుపు నిండా తినండి. మార్నింగ్ 9 to 11 ఫాస్టింగ్ చేయండి. పల్లెటూరులో చూడండి మార్నింగ్ 9 లోపల తినేసి పనికి వెళ్ళిపోయి గట్టిగా ఒక 3-4 గంటలు గట్టిగా కష్టపడి పని చేస్తాడు, అంతవరకు దాహం అనేది కూడా చేయదు. మనం ఏం చేస్తాం, తినేసిపోయి బయట ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ టీ తాగుతాం, 9 to 11 కాఫీ తాగుతాం, ఎన్ని అలవాట్లు. ఇవన్నీ అలవాట్ల వల్లనే క్రానిక్ డిసీజ్ రావడానికి, ఈరోజు షుగర్ బీపీ పెరిగడానికి ఈ రూట్ కాసే ప్రాబ్లం. కాబట్టి మార్నింగ్ 7 to 9 లోపల తినేసి 9 to 11 ఫాస్టింగ్ ఉంటే షుగర్ బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ టైమింగ్. ఇలాగే నిద్రపోయేదానికి కూడా ఒక టైమింగ్ ఉంది, ఆ టైంలో నిద్రపోతే కూడా ఖచ్చితంగా షుగర్ని తగ్గించుకోవచ్చు. రూట్ కాస్ని తగ్గించుకోవాలనుకుంటే ఒక టైం టేబుల్, ఒక జీవన విధానంలో కొన్ని సిస్టమేటిక్ చెప్తాను, అవి పాటించి చూడండి. ఎలాంటి మెడిసిన్స్తో పని లేకుండా కూడా తగ్గించుకునే టిప్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. అంటే ఆయుర్వేద గొప్పతనం కాకుండా నేచర్ యొక్క గొప్పతనం. నేచర్కి ఆయుర్వేదకు మీకు పేటెంట్స్ కావాలంటే అన్ని తగలబెట్టి ఇప్పుడున్న అంటే మెడికల్ సిస్టమ్ అంతా కూడా తగలబెడితే ప్రూఫ్ ఏముందంటే అయిపోయింది, ఇదేం లేదు ఇంకా. ఇప్పుడు అన్నీ ఒక డాక్యుమెంట్స్ వచ్చేసింది. ఒకప్పుడు మాటకు విలువ ఎక్కువ, ఇప్పుడు పేపర్ విలువ ఎక్కువ. మాటతోటి రాజ్యాలు రాసిచ్చిన రోజులు ఉన్నాయండి. ఆ రాజ్యాలు ఇప్పటికీ అనుభవించిన వాళ్ళు, మాకు అప్పచెప్పారు, మేము వాడుతున్నాం, మేము అనుభవిస్తున్నాం. అలాంటి రోజులు ఈరోజు రాసిస్తే తప్ప విలువలేదు. అప్పుడు రాతపూర్వకాలు లేవు, మరి అప్పుడు వైద్య విధానం లేదా, అప్పుడు డిసీజెస్ లేవా, అప్పుడు మనుషులు లేరా, అన్నీ ఉన్నాయి కదా. యుద్ధాలు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు చేసే యుద్ధాలతో ఒకప్పుడు యుద్ధాలు ఎలా ఉండేవి, ఇప్పుడు యుద్ధాలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు యుద్ధాలు భయంకరంగా ఉండేటివి, ఎలాంటి రసాయనాలతోటి యుద్ధ బాంబులు వేసి తెలుసా. ధర్మ యుద్ధాలు అండి అప్పుడు చేసినవి, అధర్మ యుద్ధాలు కాదు. ఇప్పుడు జరిగేవన్నీ అధర్మ యుద్ధాలు. నీకు ఇష్టం ఉందా లేదా బలవంతంగా చేసే యుద్ధాలు ఇవన్నీ. ధర్మంతో చేసే యుద్ధం చేయి, ఖచ్చితంగా గెలుపు. ఎవరైతే యుద్ధం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ గెలుపు ఈరోజు ఉంది. భారతదేశం యొక్క గొప్పతనం చెప్పాలంటే, అఖండ భారతదేశం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఎంతనే చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ చూస్తే రూట్ కాస్ ఏం చెప్తుందని వింటే, ఈ భారతదేశంలో ఉన్న వైద్య విధానాల గురించి ప్రపంచ దేశాలందరికీ తెలుసు. బ్రిటిష్ వాడు ఏం పట్టుకుపోయాడండి, ఆయుర్వేద పేటెంట్స్ పట్టుకుపోయాడు. ఒకప్పుడు మన మిరియాలు ఎంతైతే ఉండో, మిరియాల వేటికి బంగారం ఇచ్చేది బ్రిటిష్ వాళ్ళు. మన మిరియాలు వాళ్ళ బంగారంతో కొనుక్కునేది. ఎక్కడ పోయిందండి అలాంటి విలువలన్నీ? ఇవన్నీ ఆలోచిస్తే ప్రతి డిసీజ్కి వైద్యం ఉందనేది గుర్తించవచ్చు. ప్రతి డిసీజ్కి ఆయుర్వేదంలో కానీ నేచర్లో కానీ ప్రతి డిసీజ్కి ఇక్కడ ఉంది సొల్యూషన్ అని చెప్పేసి గుర్తిస్తే, అవగాహన వస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు ఈరోజు. ఎస్, చూసారు కదా ఈరోజు మాట్లాడిన టాపిక్స్ అండ్ ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేది. సో ప్రతిదీ కూడా రూట్ నుండి మొదలవుతుంది. సో మనం కరెక్ట్గా మన రూట్స్ని కరెక్ట్గా ఉంచుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ చాలా వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ మనకు తెలియక మనం తెలుసుకునే టైం లేకపోవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం దానిపైన టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్. సో వాటికి సంబంధించిన వాటి మీద అన్నింటికంటే మెయిన్ మనము డబ్బు కోసం పరిగెత్తే కంటే ముందు మన హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం. సో దానికోసము అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే మనం ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అట్లీస్ట్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇలాంటి డాక్టర్స్ చెప్తున్నప్పుడైనా సరే ఒక సెకండ్ విని అవి కొన్ని నచ్చితే ఫాలో అవ్వాలని చెప్తాం, అంతకుమించి ఏం చెప్పము. సో మన డాక్టర్ గారి డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో డాక్టర్ గారికి కూడా ఒక హాస్పిటల్ అనేది ఉంది. సో క్యాథన్ ఆరోగ్య కేంద్ర అండ్ డాక్టర్ గారి నేమ్ వచ్చేసి దిలీప్ క్యాథన్. సో డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్స్ మీద అండ్ అలాగే వీడియోస్ కింద కూడా స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కనుక తను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నచ్చితే అవి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఒక్కసారి ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ కాల్ బ్యాక్ వస్తుంది, డెఫినెట్గా అపాయింట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తారు. ఇప్పటి వరకు కూడా అంటే మీ గురించి చెప్పాల్సింది నిజంగా చాలా ఇంటర్వ్యూస్ ఇప్పటివరకు మనం మాట్లాడాం, కానీ ఎప్పుడు చెప్పలే. మీ దగ్గర కంటే పర్సనల్గా కూడా మీరు నాకు తెలుసు, చాలా వరకు కూడా అది ఎవరికి తెలీదు. ఇప్పటి వరకు ఏ పేషెంట్కి కూడా అంటే ఈరోజు టైం అయిపోయింది, ఈరోజు చూడను, నేను బయట ఉన్నాను అని చెప్పి పంపించిన వాళ్ళు ఒక్కరూ లేరు. ప్రతి ఒక్కరిని ఓపిక్గా, నాకు తెలిసి కొంతమందితో అయితే గంటలు గంటలు కూడా మాట్లాడతారు. ఆ రిసీవింగ్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. అది స్పెషల్గా నాకు కూడా తెలుసు, పర్సనల్గా నేను కూడా మీ దగ్గర వచ్చాను మాట్లాడాను కాబట్టి నాకు కూడా తెలుసు. నిజంగా మీ ఓపికకి మీ పేషెంట్స్కి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, చాలా మందికి తెలియని విషయాలు కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంతో కొంతమంది 100లో 10 మంది నెగటివ్ కమెంట్లు పెట్టినా సరే ఎవరో కొంతమంది అయినా సరే ఎక్కడో పల్లెల్లో ఉన్న వాళ్ళైనా సరే కరెక్టే కదా, ఇది మనం ఒకప్పుడు మన తాతలు చెప్పేవాళ్ళు, సో ఈరోజు డాక్టర్ చెప్తున్నారు కాబట్టి నిజమే అయి ఉంటుందని మేబీ పాటిస్తున్నారేమో, అది మన వరకు రాదు అంతే. పాటిస్తే నిజంగా ఎంతో మంది ఆరోగ్యాన్ని మీరు కాపాడినట్టే. సో నెక్స్ట్ టాపిక్స్లో మళ్ళీ కలుద్దాం సార్. సో చూసారు కదా, అది మన ఈరోజు టాపిక్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.